తిరుమల తిరుపతి దేవస్థానంలో 30వ తారీఖు అంటే జూన్ 30 కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భారీగా ఉద్యోగుల పదవి విరమణ జరిగింది. ఒక్కరోజు 113 మంది ఉద్యోగులు పదవి విరమణ చేశారు ఏకంగా. ఇది ఒక పెద్ద రికార్డ్ అని చెప్పాలి. టీటీడీలో ఖాళీ అయిన 5 డిప్యూటీ ఈఓ పోస్టులు ఖాళీ అయినాయి. ఓ పక్కన రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివాదం కొనసాగుతుండటంతో ప్రమోషన్లు కూడా తాత్కాలికంగా నిలిచిపోయి ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ ప్రక్షాళన, టీటీడీకి సంబంధించినటువంటి వ్యవస్థల్ని సెటరైట్ చేసే పరిస్థితుల్లో ఈవో ఉన్నారు శ్యామలరావు గారు. ఆయనకు పూర్తి స్వేచ్ఛని చంద్రబాబు గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ. ఇందులో ఇప్పుడు మంచి అవకాశం, సెటరైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో 113 మంది ఉద్యోగులు పదవి విరమణ అయినటువంటి నేపథ్యం ఒక ఎత్తు అయితే 5 డిప్యూటీ ఈఓ పోస్టులు ఖాళీ అవ్వడం అన్నటువంటిది పాలనపరమైనటువంటి ఇబ్బందులు అవుతాయి. వీటన్నిటిని సరి చేసుకుంటూ అర్జెంటుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివాదాన్ని సెటరైట్ చేసి ప్రమోషన్లని సంబంధించి తక్షణం ఇస్తే గనక ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది.